భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి జూలై 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో నమోదయ్యేలా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చూసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రతి పోలింగ్ బూత్ వద్ద BLLతో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా వార్డ్ 2లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ను ఎమ్మెల్యే గణేష్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ జాబితా సవరణ అనేది ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత అని, 18 ఏళ్లు నిన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటర్గా నమోదు చేసుకోవాలని, మీ పేరు లిస్టులో ఉందో లేదో స్వయంగా చెక్ చేసుకోవాలని, ఏమైనా తప్పులుంటే వెంటనే సరిచేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటర్లు అప్రమత్తంగా లేకపోతే ఓటు గల్లంత కావడంతో పాటు భవిష్యత్తులో వారి ఆధార్, రేషన్ కార్డులు, పాస్పోర్ట్లు రద్దయి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అనర్హులవుతారని ఎమ్మెల్యే హెచ్చరించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ తరఫున BLAలు ఈ నెల రోజుల పాటు ప్రతి ఇంటికి వచ్చి ఓటర్లకు అవగాహన కల్పిస్తారని, ఓటర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. BLAలను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు అత్యంత అప్రమత్తంగా బాధ్యతగా పనిచేయాలని, ఒక్క అర్హుడి ఓటు కూడా మిస్ కాకూడదని, ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మనం చేస్తున్న సేవను దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ SIR కోఆర్డినేటర్లు బద్రీనాథ్ యాదవ్, సంకి రవీందర్, వార్డు 2 కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, BLAలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీళ్ళు ఎవరి తాలూకా కూడా పక్కకు రాయండి. నర్సాగౌడ్ ఎవరు? కుమార్ ఎవరు? ఆదమ్ కుమార్, శైలజ, శైలజ ఏంటి, సుమతి, భవానీ, భవానీ తిరిగేటోళ్ళు కావాలా, ఫీల్డ్ ఉండేటోళ్ళు కావాలా? రమాదేవి లేరా అంటే ఆయన బదులు వేరే వాళ్ళు కావాలా? ఈ రమాదేవి అంటే చెక్ చేసుకో. సూరజ్ फर्स्ट है. अभी जितने भी BLA है, अभी सूरज करा ముందుకు రా. ఇప్పుడు ఎవరెవరు యాక్టివ్ ఉన్నారో నాకు 1 అవర్లో లిస్ట్ ఇచ్చేయి. నువ్వు కన్ఫర్మ్ చేసుకొని ఇప్పుడు లేని చూపున ఎవరైనా ఆల్టర్నేటివ్ పెట్టేసి, ఇక ఇక్కడ ఏం మీటింగ్ లేదు, నువ్వు ఇది మన అందరికి ఒక మీటింగ్ సెంటర్ లాగా అందరు వచ్చి ఇక్కడ తర్వాత ఏం పని చేసుకోవాలి, ఏం కాదు చూసుకోవాలి. BLO ఎవరు వచ్చినా మన BLA కంపల్సరీ వారితో వెళ్ళాలి. ప్లస్ వీళ్ళ దగ్గర ఒక బుక్ ఉండాలి, ఏ హౌస్ నంబర్ వాళ్ళు తాళం వేసుకురు, ఏ హౌస్ నంబర్ వాళ్ళు లేరనేసి, ఎవరికి ఇచ్చినాము, ఎవరికి ఇయ్యలే, ఎందుకు గురించి ఇయ్యలే, తాళం ఉందా, రీజన్ కూడా కావాలి మనకు. కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 1, మీ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేయండి. మీ పేరు జాబితాలో ఉందా, సరైన స్పెల్లింగ్ తో ఉందా, మీ వయస్సు, లింగం, చిరునామా సరిగ్గా నమోదయ్యాయా? ఒక్క చిన్న పొరపాటు కూడా ఓటు వేయడంలో సమస్యలకు దారి తీస్తుంది. 2, BLO వచ్చినప్పుడు సరైన సమాచారం ఇవ్వండి. BLO మే 31 నుండి ఆగస్టు 30 ఫైనల్ ఎలక్టోరల్ రోల్ కొనండి. మీ కుటుంబ సభ్యుల ఓటు వివరాలు చెక్ చేయండి. మీ కాలనీలోని వారిని కూడా అప్రమత్తంగా. ఇప్పుడు ఈ ఇంటింటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు, BLOs ఇస్తారు. ఆ టైంలో మీరు అందుబాటులో ఉండాలనేది అది ఫస్ట్ పార్ట్. అది అందరికి చెప్పాలా. ఇది 30 రోజులే మనకు అవకాశం లేకుండా, ఇది 30 రోజుల నుంచి కూడా మన ఓటు పోతుంది. जिनको भी फॉर्म नहीं आया, जिनको भी फॉर्म आया और आके BLO नहीं लिए तो किसको दिए, तो काम पहुंचता, कैसा आपका वोट एनरोल होता बोल के बताने के लिए कांग्रेस पार्टी की तौर से आप लोगों को किसी को तकलीफ नहीं होना, आसानी से आपका वोट हक आपको मिलना. రోజు వార్డ్ 2లో ఇలాహీ మస్జిద్ చౌరస్తాలో ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెలంగాణలో ఏదైతే ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఇస్తున్నారో 25 తారీఖు, ఈనాడు జూన్ 20 తారీఖు నుంచి జూలై 24 తారీఖు వరకు ఈ 30 రోజులు ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చి SIR ప్రోగ్రామ్ ఏదైతే జరుగుతుందో 2002లో జరిగిన తర్వాత మళ్ళీ 2026లో జరుగుతుంది. 24 సంవత్సరాల తర్వాత మళ్ళా SIR ప్రక్రియ శురువైంది. కావున ఇక్కడ ఈ క్యాంపు పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కేవలం ఓటర్లకి 30 రోజులే అవకాశం ఉంది. ఎలక్షన్ డిపార్ట్మెంట్ వచ్చేసి 30 రోజులు ఈ ఫామ్స్ ఇస్తారు. ఈ ఫామ్స్ తర్వాత కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసుకుని అన్ని నోట్ చేస్తే ఈ 30 days లా ఒక డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ వస్తుంది. డ్రాఫ్ట్ లో కూడా వచ్చిన తర్వాత
ఎవరికైనా ఫస్ట్ ఇంపార్టెంట్ అయితే 25 జూన్ నుంచి జూలై 24 చాలా చాలా ఇంపార్టెంట్. ఓటర్లకు అందరికీ నా ఒక విజ్ఞప్తి, ఈ 30 రోజులలో మీకు ఫామ్ వస్తే ఖచ్చితంగా ఫిలప్ చేసి మీ ఇంటి వద్దకు BLOలు వస్తున్నారు. आप लोगों का एन्यूमरेशन फॉर्म लेना जरूरी है, उसको भर के देना भी जरूरी है. एन्यूमरेशन फॉर्म देते समय भी दो देते हैं, एक ओरिजिनल एक डुप्लीकेट. ओरिजिनल फिलअप करके उनको देना, डुप्लीकेट आपके पास रखना. कभी किसी वजह से आपका अगर वोट उसमें नहीं है तो आप लड़ने के लिए और आपका प्रूफ दिखाने के लिए ये जिराक्स कापी दिखाने से फिर आपका वोट बचता. नहीं तो ये लोग क्या करते जो इसको कोना बोल के, असल में पहले स्पेशल ये रिवीजन जो इंटेंसिव रिवीजन था इसमें किस लिए करे थे, सबको वोट हक मिलने के लिए करे. अभी जो कर रहे वोट हक निकालने के लिए कर रहे, खाली कुछ लोगों का वोट रहना बाकी का निकाल देना बोल के एक सिस्टम चल रहा. कांग्रेस पार्टी के ओर से सभी का वोट हक दिलाने के लिए कांग्रेस पार्टी के सभी क्षेत्र में सभी लीडर्स ने आपके सहायता में इधर हर 9 वार्ड्स में कैंप डाल के बैठे हैं. आपको जो भी तकलीफ है, कोई जो भी कंफ्यूजन है, डाउट है, इधर आके क्लियर कर लेना. खाली 30 दिन ही है, 30 दिन में कंपलसरी आप एन्यूमरेशन फॉर्म भर के दिए तो आपका वोट रहेगा, नहीं तो वोट जाएगा.